2014లో మాకు నాన్న లేడు అన్నాడు. నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు. జనం నమ్మిండ్రు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 2019 వచ్చారు కదా, నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి, బడిలో తెలుగువాయి, నదిలో ఇసుకవాయి, గుడిలో విగ్రహాలు వాయి, నేరాలు వెరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే. అంటే అది ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అప్పులు వెరిగిపాయే, ఆస్తులు తనకవాయే, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి వాయే, చెల్లికి ఆస్తి వాయే. మండుతున్నట్టుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఓకే, సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో తన కుటుంబ సమేతంగా ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెలు వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ మీమ్స్ కానీ నా భాష వింటే గన్నుకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం, రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమే. మనం చేయని కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయ. కరెక్ట్ అడిగా బాబు. చెప్పండి సార్, చెప్పండి. చెప్పు. బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్? వాట్ ఈస్ డెవలప్మెంట్? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు.